నాకు సర్జరీస్ చేసుకోవాలని ఒక్కోసారి భయమేసింది. సర్జరీ చేసుకుంటేనే మనం వెయిట్ లాస్ అవుతామేమో అని అనిపించింది. నేను ఎప్పుడు ప్రతి చిన్నదానికి పని చేయలేక ఏడుస్తూ ఉండేదాన్ని. బాగా వెయిట్ ఎక్కువగా ఉండేదాన్ని. ఫస్ట్ ప్రైజ్లో నాకు అసలు నేను ఫుడ్ తగ్గగలనా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. ఫస్ట్లో నేను బాగా సఫర్ అయ్యేదాన్ని. డైలీ స్టమక్ ఇష్యూస్, బీపీ, షుగరు, ఐబిఎస్ లాంటి ప్రాబ్లము, కొంచెం టెన్షన్ పడ్డము, అలాంటివన్నీ ఫేస్ చేసేదాన్ని. రాకో హెల్త్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. నేను మొదట్లో 77 కేజెస్ ఉండేదాన్ని. ఇప్పుడు 65 కేజెస్కి వచ్చాను. ఎటువంటి జిమ్ అటువంటి ప్రయత్నాలు లేకుండానే హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ నేను నా వెయిట్ని తగ్గించుకోగలిగాను. హలో, నా పేరు సుజాత. నేను ఈ రాకో హెల్త్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. నేను మొదట్లో 77 కేజెస్ ఉండేదాన్ని. ఇప్పుడు 65 కేజెస్కి వచ్చాను. ఎటువంటి జిమ్ అటువంటి ప్రయత్నాలు లేకుండానే హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ నేను నా వెయిట్ని తగ్గించుకోగలిగాను. ఫస్ట్లో నేను బాగా సఫర్ అయ్యేదాన్ని. డైలీ స్టమక్ ఇష్యూస్, బీపీ, షుగరు, ఐబిఎస్ లాంటి ప్రాబ్లము, కొంచెం టెన్షన్ పడ్డము, అలాంటివన్నీ ఫేస్ చేసేదాన్ని. వెయిట్ రిడ్యూస్ అవ్వడం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయంటే నేను నమ్మేదాన్ని కాదు. బట్ అది నా లైఫ్లో నేను వెయిట్ తగ్గుతాను అనేది నేను ఫస్ట్ నమ్మలేదు. ఇదంతా జస్ట్ ఫులిష్నెస్ ఇలాంటివన్నీ అని అనుకునేదాన్ని. బట్ నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాక నేను చాలా వరకు వెయిట్ తగ్గాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడము, ఫుడ్ పరంగా కంట్రోల్ చేసుకోగలిగాను. నన్ను మంచి హెల్తీగా తినడం నేర్చుకోగలిగాను. బెటర్ స్లీప్ అనేది నాకు చాలా వరకు నేను ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోగలిగాను. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాను, ఏ పనైనా చేయగలనన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే కనుక పెరిగింది. ఇది నాకు చాలా ప్రయోజనకరంగా అనిపించింది. నేను ఎప్పుడు ప్రతి చిన్నదానికి పని చేయలేక ఏడుస్తూ ఉండేదాన్ని. ఆ వెయిట్ వలన నేను ఎక్కువ పని చేసుకోలేక లేజీగా ఉండేదాన్ని. తర్వాత ఈ వెయిట్ రిడ్యూస్ అయ్యాక నేను చాలా పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నాను. ఫాస్ట్‌గా పిల్లల్ని చూసుకోవడము, పిల్లల వెంట పరిగెత్తడము, బయట బిజినెస్‌లు ఓవర్‌టేక్ చేసుకోవడము, అలాంటివన్నీ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నీరసం అనేది నాకనేది తెలీదు. హెల్తీగా మనం ఫుడ్ తీసుకుంటూ, హెల్తీగా మనం వెయిట్ తగ్గొచ్చు అనేది నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోగలిగాను. ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ అనేది చాలా అరుదుగా ఉంటాయి. బట్ ఇవి మనకు దొరికినప్పుడు అందులో జాయిన్ అయ్యి రెడ్యూస్ అవుతే గనక మన హెల్త్ ఇష్యూస్‌ని మనము కొన్ని రకాల మెడిసిన్స్ నుంచి మనం అవాయిడ్ చేసేసి, మనం హెల్తీగా మనం ఎలా ముందుకెళ్ళాలనేది నేర్చుకోగలుగుతాము. డాక్టర్ చలమయ్య సార్ గారు నాకు ప్రతి విషయంలోనూ చాలా ఎంకరేజ్‌మెంట్ చేశారు. నేను వెయిట్ తగ్గుతానన్న కాన్ఫిడెన్స్ అనేది నాకు లేదు. అలాంటిది నాలో నమ్మకాన్ని పెంచి, నేను ఈజీగా పనులు సులభతరం చేసుకునేటట్టు చేశారు. అందుకు డాక్టర్ చలమయ్య గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను అంతకుముందైతే గనక బీపీ 180, 200, 250లో కూడా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు బీపీ టాబ్లెట్సే వాడడం లేదు. షుగర్ కూడా నాకు చాలా చూపిచ్చేది. బ్లడ్ పర్సెంటేజ్ కూడా బాగా తక్కువగా ఉండేది. థైరాయిడ్ కూడా ఉండేది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఆ టాబ్లెట్స్ అని, ఈ టాబ్లెట్స్ అనేది, నొప్పులకనేది ఆ టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ అన్నీ వాడేదాన్ని. ఇప్పుడు అలాంటి టాబ్లెట్స్ ఏ ఒక్కటి కూడా వేసుకోవట్లేదు. ఓన్లీ ఫుడ్ ద్వారానే నేను మేనేజ్ చేసుకొని ఎటువంటి జిమ్ములకు వెళ్ళలేదు. ఇంట్లోనే ఉంటూ, ఇంట్లో ఫుడ్ తింటూ, ఇంట్లోనే పని చేసుకుంటూ, నేను అన్ని పనులు చేసుకుంటూ నేను వెయిట్ తగ్గాను. ఈ ప్రోగ్రామ్ నాకు 3 నెలలు టైం తీసుకుంది. ఫస్ట్ ఫేజ్‌లో నాకు అసలు నేను ఫుడ్ తగ్గగలనా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. ఫుడ్ తీసుకోకపోతే మనం పని చేయలేమో, నీరసపడిపోయి అల్లాడిపోతామేమో అన్న బాధలనేది నాకు లేకుండానే ఉంది. డైట్ చేస్తూనే ఈ 3 మంత్స్ కూడా నేను బాగా తగ్గాను. బాగా పనులు కూడా చేసుకోగలిగాను. నేను అసలు ఈ లైఫ్‌లో ఈ టాబ్లెట్స్ అన్నిటిని మానేస్తాను, నేను హెల్తీగా తిరుగుతాను అన్నది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ ప్రోగ్రామ్ వల్ల నేనైతే గనక అన్ని విషయాల్లోనూ నేను చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయ్యాను. ఇంకా నాకు సర్జరీస్ చేసుకోవాలనేమో ఒక్కోసారి భయమేసింది. సర్జరీ చేసుకుంటేనే మనం వెయిట్ లాస్ అవుతామేమో అని అనిపిచ్చింది. బట్ సర్జరీ అనేది ఏవి లేకుండా కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. మనం హెల్తీగా ఇంప్రూవ్‌మెంట్ అవ్వచ్చు. మన బాడీని మనము చెప్పినట్టు చేసుకోవచ్చు
అనేది ఈ ప్రోగ్రాం ద్వారా నేను తెలుసుకోగలిగాను. అంతేకాకుండా స్లీపింగ్ కూడా నాకు చాలా ఇంప్రూవ్‌మెంట్ అయింది. నాతో సెల్ కూడా అవాయిడ్ చేయించారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను మాత్రము. నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మమ్మీ ఏంటి ఇంత లాస్ అయిందా? అనేది వాళ్ళు చాలా షాకింగ్‌గా ఫీల్ అవుతున్నారు. నేను 77 నుంచి 65కొచ్చానంటే నేనే షాక్‌గా ఫీల్ అవుతున్నాను. 12 కిలోలు తగ్గడం అనేది ఇంట్లో ఉంటూ తగ్గడం అనేది చాలా కష్టము. అందరూ జిమ్‌లకెళ్ళాలి, అదెళ్ళాలి, ఇది వెళ్ళాలి. ఈ వర్కౌట్స్ చేస్తే తగ్గుతావు, ఆ వర్కౌట్స్ చేస్తే తగ్గుతాము. ఇది విని విసిగిపోయానండి నేను నా లైఫ్‌లో. బట్ అవేవీ లేకుండానే ఇంట్లో పని చేసుకుంటూ కూడా మనము హెల్తీగా తింటూ కూడా తగ్గొచ్చనేది రాకో హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా డాక్టర్ చలమయ్య గారు నాకు చాలా హెల్ప్ చేశారు. నాకేదైనా ఈ ఫుడ్ పడలేకపోతే వెంటనే మేడం ఇది ఆఫ్ చేసేసేయండి. మీరు ఇంకో అనదర్ వైస్‌లో కూడా మనం తగ్గొచ్చు అని ఎంకరేజ్‌మెంట్ చేశారు. ఎప్పటికప్పుడు నా రిపోర్ట్స్ సెండ్ చేసేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు నేను వెయిట్ ఎంత ఉన్నానో చెక్ చేసుకునేదాన్ని. వెయిట్ ఇంకా తగ్గడానికి మనం ఇంకా రిసోర్స్ ఏమున్నాయో చెప్పేవాళ్ళు. అన్ని వైస్‌గా మాత్రం చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది. అన్ని రకాల కూరగాయలు తిన్నాను. అన్ని రకాల ఫుడ్డు తింటూ కూడా తగ్గాను. నీరసం అనేది నాకసలు కనిపియడం లేదు. నాకు ఐబీఎస్ ఉందని నేను డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే నేను విజయవాడలో చెకప్ చేయించుకునేదాన్ని. డాక్టర్ గారు "నీకు ఐబీఎస్ ఉందమ్మా. ఇలా అయితే గనక నువ్వు చాలా స్ట్రగుల్‌గా ఫీల్ అవ్వాలి. మళ్ళా నీకు ఎన్నో రకాల సర్జరీస్ కూడా పడతాయని" చెప్పారు. నాకు ఐబీఎస్ అంటే ప్రతి చిన్నదానికి టెన్షన్ పడేదాన్ని. నేను ఈ ఐబీఎస్ వలన ప్రతిరోజు డైలీ స్టమక్ పెయిన్స్, గ్యాస్ ఇష్యూస్, టెన్షన్ పడ్డము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. దానికి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. డాక్టర్స్ ఎమ్మటి తిరుగుతూ ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళు బాగా సఫర్ అయ్యారు నా గురించి. మా పేరెంట్స్ అయితేనేమి, మా హస్బెండ్ అయితేనేమి, పిల్లలైతేనేమి. బట్ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డానంటే ఈరోజు డాక్టర్ చలమయ్య గారే నాకు చాలా హెల్ప్ చేశారు. ఐబీఎస్ అనేది కూడా నాకు చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు అనేది అది తెలీదు నాకు. అదేంటో ఏంటో అనేది కూడా ఇప్పుడు నాకు తెలీదు. ప్రెజెంట్ అది ఎలా ఉంటుందనేది కూడా నేను మర్చిపోయాను. ప్రతికూకులు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మన హెల్త్ మనం చేతిలోనే ఉంది. సో అందువల్ల మన హెల్త్‌ని కాపాడుకోవడంతో పాటు మన పిల్లల్ని కూడా మనం లీడ్ చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. అంతకుముందు నేను ఎన్నో రకాల అలర్జీస్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసేదాన్ని. నాకు ఏ ఫుడ్ పడుతుందో, ఏ ఫుడ్ పడటం లేదో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఏవి ఫుడ్ స్టాప్ చేయాలి, ఏ ఫుడ్ స్టాప్ చేయకూడదనేది కూడా నాకు తెలీదు. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాక కొన్ని రకాల ఫుడ్స్ నాకు పడడం లేదు. అందువల్ల నాకు అలర్జీస్ వచ్చాయన్న సంగతి నాకు తెలిసింది. ఆ ఫుడ్ స్టాప్ చేయడం వల్ల నేను ఆటోమేటికల్లీ హెల్త్ పరంగా కూడా నేను ఇంప్రూవ్‌మెంట్ అవ్వగలిగాను. ఇంతకుముందు షుగర్ టాబ్లెట్స్ నేను ఎక్కువగా వాడేదాన్ని. తినకముందు, తిన్న తర్వాత అని, మధ్యాహ్నం అని, సాయంత్రం అని, నైట్ అని ప్రతి చిన్నదానికి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. షుగర్ అంతకుముందు నాకు 11.4 ఉండేది. ఇప్పుడు షుగర్ వచ్చేసరికి 6.3కే వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాక ఏ ఒక్క షుగర్ టాబ్లెట్ నేను వేసుకున్నది జరగలేదు. 90 డేస్‌లో అసలకి నేను ఏ ఒక్క రోజు షుగర్ టాబ్లెట్ వేసుకున్నది లేదు. జరిగింది కూడా లేదు. ఇప్పుడు కూడా షుగర్ టాబ్లెట్లు వేసుకోవడం అనేది నేను అసలు వేసుకోవడమే పూర్తిగా మానేశాను. షుగర్ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది నేను షుగర్ టాబ్లెట్స్ అసలు మానేస్తానని కల్లో కూడా అనుకోలేదు. అలాంటిది నేను షుగర్ టాబ్లెట్స్ పూర్తిగా మానేయడం జరిగింది. షుగర్ టాబ్లెట్స్ ఏసుకుంటేనే జీవితాంతం మనం బతుకుతాము అనేది పెద్ద అపోహ మాత్రమే అది. అన్నం తీసుకుంటూ కూడా మనము షుగర్ లెవెల్ తగ్గించుకుంటున్నామంటే దట్ ఈస్ రియల్లీ గ్రేట్. నేనసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సార్ గారి వలన నేను అన్నం తింటూ గూడా షుగర్ లెవెల్ తగ్గుతుంది అనేది అందరూ అన్నం తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో, నువ్వు అన్నం తగ్గిచ్చేసి, అన్నం తినడం మానేసేయి, అవి తినడం మానేసేయి, ఇవి తినడం మానేసేయి అనేది చాలా రిస్ట్రిక్షన్స్ చెప్తారు. సార్ గారు ఏం చేశారంటే నాకు హెల్తీగానే అన్నీ ఇస్తూనే కూడా నాకు వెయిట్ లాస్ అనేది ఇంటిమేట్ చేశారు. నాకు ట్రైగ్లిజరైడ్స్ కూడా ఉండేవి. అవి 200లో ఉండేవి. అవి తగ్గడానికి మెడిసిన్స్ కూడా వాడాను. బట్ ఈ డైట్‌లోకొచ్చాక నాకు అలాంటివి టాబ్లెట్స్ ఏమి వాడకుండానే నాకు 130కి వచ్చేసాయి. చాలా నార్మల్‌లోకొచ్చేసాయి. నేనిప్పుడు ఏ టాబ్లెట్స్ కూడా వాడడం లేదు. ఐ యామ్ సో హ్యాపీ. నాకు అంతకుముందు విటమిన్ డి డెఫిషియన్సీ బాగా ఎక్కువగా ఉండేది. నరాల బలహీనత అనేది చాలామంది ఇప్పుడు కామన్‌గా కనిపిస్తున్న పాయింట్ ఇది. అంతకుముందు బాగా ఉండేది.
విటమిన్ డెఫిషియన్సీ అనేది ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాయి నాకు. యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ప్రతి చిన్నదానికి బాధపడిపోయేదాన్ని, నిరుత్సాహపడేదాన్ని. అలాంటిది నాకు ఈ ప్రోగ్రామ్‌లో ప్రతి ఒక్కరూ నాకు అన్ని విషయాల్లో నాకు ముందుకు నడిపించారు. అలా యాంగ్జైటీ గూడా తగ్గిపోయింది. ప్రతి పని కూడా నేనే చేసుకోగలుగుతున్నాను. నాకంతకుముందు యూరినల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఎప్పుడు చూసినా గానీ మజ్జిగ అని, బటర్ మిల్క్ తీసుకోపోతే వేడి చేస్తది. అవి తీసుకోపోతే సబ్జా వాటర్ తాగకపోతే వేడి చేస్తదనేది నేను రకరకాల అపోహల్లో ఉండేదాన్ని. ఈ ప్రోగ్రామ్స్ వలన నాకు యూరినల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయాయి. కడుపు నొప్పి తగ్గిపోయింది. డైలీ వాటర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా నేర్చుకోగలిగాను. ఫస్ట్‌లో జాయిన్ అయినప్పుడు బాగా ఫుడ్డు అనేది మాకు కంట్రోల్ పెట్టినప్పుడు బాగా ఆకలి వేసేది, అనిపిచ్చేది గానీ తర్వాత నాకు అలాంటి ఆకలి ఇష్యూ అనేది నాకేమీ కనిపియలేదు. ఈ రాకో హెల్త్ ప్రోగ్రామ్ నేను ఆన్‌లైన్‌లో కన్సల్ట్ అయ్యి ఇంటి దగ్గర ఉంటూనే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఎళ్ళాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే గనక జిమ్‌కి వెళ్ళాలి, విజయవాడ ఎళ్ళాలి, వాళ్ళ దగ్గర టెస్ట్ చేయించుకోవాలి, వీళ్ళ దగ్గర టెస్ట్ చేయించుకోవాలి, వాళ్ళు చెప్పిందే తినాలి అని అంటారు. బట్ ఇక్కడేందంటే మనకు నచ్చింది తింటూ కూడా మనము వెయిట్ రెడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. ఇలాంటి రకరకాల చాలామంది చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ అవి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఫస్ట్ తెలీదు. ఎలా ఫుడ్ మెయింటైన్ చేసుకోవాలనేది తెలీదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ రాస్తారు. ఇంక వెళ్ళమ్మా అని చెప్తారు. ఎంత ఫుడ్ తీసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేయరు. వెళ్ళమ్మా నీకు మెడిసిన్ రాసిచ్చాను నువ్వు వెళ్ళిపో ఇంకా అని చెప్పేసి పంపించేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే అలా కాకుండా మనం ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత సలాడ్స్ తీసుకోవాలి, మనము హెల్తీగా ఎలా నిద్రపోవాలి అనేది నేర్చుకోగలిగాను నేను. రాకో హెల్త్ ప్రోగ్రామ్‌లో మనకిచ్చే కుకింగ్ రెసిపీస్ కానీ, ఏవైనా కానీ అన్నీ చాలా ఈజీగా ఉంటుంది. 5 నిమిషాల్లో మనం ఇలా చేసేసుకొని శుభ్రంగా హ్యాపీగా తినేసేసి మళ్ళా మన నెక్స్ట్ వర్క్‌కి కూడా మనం వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. రాకో హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ నా ఫ్రెండ్స్‌కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నాకు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుందనేది నాకు తెలీదు. వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. నేను కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈ రాకో హెల్త్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యి వెయిట్ రెడ్యూస్ అవ్వగలరని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇందులో నాకు డాక్టర్ చలమయ్య గారు బాగా గైడ్ చేశారు. తను నాకు ప్రొవైడ్ చేసిన ప్రతి టీము నాకు హెల్ప్ చేశారు. నేను వెయిట్ లాస్ బాగా రెడ్యూస్ అయ్యాను. చాలా వరకు తగ్గి నేను హ్యాపీగా ఉన్నాను. రాకో హెల్త్ టీమ్ మెంబర్స్ అందరూ నాకు టైమ్ టు టైమ్ గైడెన్స్ ఇస్తూ వెయిట్ లాస్ రెడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు. ఇందుకు గాను రాకో హెల్త్ టీమ్ మొత్తం నాకు ప్రతి విషయంలోనూ హెల్ప్ చేశారు. టీమ్ హెల్ప్ చేసి నన్ను ముందుకు నడిపించారు. థ్యాంక్స్ టు రాకో హెల్త్ టీమ్ మెంబర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోదలిచాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.